హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్కే క్రేజీ కపుల్ ఛానల్. టుడేస్ వ్లాగ్ చాలా స్పెషల్ ఎందుకంటే ఈరోజు నా హస్బెండ్ 32nd బర్త్డే. యాక్చువల్గా ఈ బర్త్డే నార్మల్గా కాకుండా ఆయనకు తెలియకుండా ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. సో లెట్ మీ షేర్ దట్ మూమెంట్స్ విత్ యూ గైస్. సో నౌ లెట్స్ సీ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ కిచెన్. పొద్దునే మా ఇంట్లో కిచెన్లో ఫుల్ హడావిడి ఉండే. అమ్మ పొద్దున్నే స్టార్ట్ చేసేసింది కుకింగ్. యాక్చువల్గా నేను లేచేసరికి 80% ఆఫ్ ది డిషెస్ మామ్ కుక్ చేసి రెడీగా పెట్టింది. సో దానివల్ల నేను ఓన్లీ వెరీ ఫ్యూ ఐటమ్స్ క్యాప్చర్ చేశాను. లైక్ ఒక్కో ఐటమ్ చేసేటప్పుడు ఇది ఆయనకు నచ్చుతుందా ఆల్స్ మర్చిపోకూడదు అనేసి మమ్మీ చాలా కేర్ అండ్ ఎఫర్ట్స్తో చేసింది. థ్యాంక్ యూ అమ్మా. యా, నేను తీసేసరికి ఫస్ట్ మమ్మీ గర్జలు చేస్తున్నారు. సో నేను ఫస్ట్ అక్కడి నుంచే క్యాప్చర్ చేశాను. ఈ గర్జలు లైక్ బయట చాలా క్రిస్పీగా లోపల స్వీట్ స్టఫింగ్తో లైక్ ఆ స్మెల్ ఆ ఫ్లేవర్ వచ్చినప్పుడే ఇంట్లో మనకి ఫెస్టివల్ ఫీల్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఎస్, నెక్స్ట్ ఐటమ్ ఈజ్ పూరి. పూరి అంటే నార్మల్గా అందరికీ ఇష్టం ఉంటుంది. అండ్ మన తెలంగాణలో అయితే ఇట్ మైట్ బి ఎనీ ఫెస్టివల్, పూరి ప్లస్ నాన్ వెజ్ ఈజ్ ఎ గ్రేట్ కాంబినేషన్ ఫర్ ఎస్. అండ్ నెక్స్ట్ వడ. బయట క్రంచ్ లోపల సాఫ్ట్ టెక్స్చర్తో లైక్ ఆ హాట్ ఆయిల్ నుంచి బయటికి వచ్చినప్పుడు ఆ సౌండ్ అసలు వేరే లెవెల్గా ఉంటుంది. స్వీట్ లవర్స్ కోసం పూర్ణం బూరెలు. ఒక్కో బూరెలో ఆ కోకోనట్ అండ్ జాగరీ మిక్స్ చేసి చేస్తారు. నాకు అంత ఐడియా లేదు ఈ ఐటమ్ మీద, బట్ ఇట్స్ అ స్వీట్ ఐటమ్. తర్వాత భక్షాలు. ఫెస్టివల్ టైం గుర్తు చేసే ఈ స్వీట్ ఈ బర్త్డేకి ఇంకా స్పెషల్గా మారింది. భక్షాలు అయితే మోస్ట్ ఆఫ్ దెమ్ ఉగాది ఫెస్టివల్కి చేస్తారు ఇక్కడ. నాకైతే చాలా ఇష్టం ఈ స్వీట్. నేను ఎవ్రీ టైం లైక్ ఉగాది వస్తే చేస్తారు అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాను. నా సైడ్లో కొంచెం సింపుల్గా బాయిల్డ్ పీనట్స్ అండ్ చెనా. హెవీ ఫుడ్ మధ్య ఇది పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అండ్ ఇట్స్ టూ హెల్దీ అండ్ ఆల్సో టేస్టీ కాంబినేషన్. ఇప్పుడు సమోసా కోసం స్టఫ్ ప్రిపరేషన్. ఆనియన్స్, స్వీట్ కార్న్స్ అండ్ ఫ్యూ స్పైసెస్ అన్నీ పర్ఫెక్ట్ పోర్షన్లో కలుపుకుంటూ చేయాలి. మై ఫేవరెట్ ఐటమ్ మసాలా గారె అండ్ మిర్చి బజ్జీ. టీ టైంలో ఇది ఆల్మోస్ట్ అందరికీ ఫేవరెట్ ఐటమ్. ఈ పార్ట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్. సమోసా ఫోల్డింగ్ పర్ఫెక్ట్గా చేయడం అంత ఈజీ ఏం కాదు, బట్ మమ్మీ చాలా నీట్ అండ్ సమోసా షేప్లో చాలా బాగా చేశారు అండ్ ఇట్ టర్న్డ్ అవుట్ వెరీ వెల్. స్వీట్ ఎండింగ్ కోసం రవ్వ కేసరి. పర్ఫెక్ట్ కలర్, గీ స్మెల్ అండ్ ఆ సాఫ్ట్ టెక్స్చర్తో స్వీట్ అదిరిపోయింది. ఎస్, ఏ డిష్తో అయితే కుకింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఫైనలీ అన్ని ఐటమ్స్ రెడీ అయిపోయాయి. టేబుల్ మీద అమ్మ అన్నీ అరేంజ్ చేస్తున్నప్పుడు కూడా వీ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్. కౌంట్ చేస్తూ అరేంజ్ చేయడం అండ్ ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందని లైక్ వీఆర్ వెయిటింగ్. అసలు నా హస్బెండ్కి అయితే ఒక హింట్ కూడా లేదు. నార్మల్ బర్త్డే అనుకొని కామ్గా తన వర్క్ తను చేసుకుంటూ ఉండిపోయారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ హిస్ రియాక్షన్. ఇదంతా నా కోసమా? ఈ ఐడియా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ స్మైల్ చూసాక నాకు మా మమ్మీ ఎఫర్ట్స్ చాలా సక్సెస్ఫుల్ అయిందనిపించింది. టేబుల్ దగ్గరికి వచ్చి ఒక్కో ఐటమ్ చూస్తూ కౌంట్ చేస్తున్నారు. సడన్గా 32 ఐటమ్స్ అని తెలిసాక ఫుల్ షాక్ అయ్యారు. తర్వాత ఫ్యామిలీ అందరం కలిసి కూర్చొని తిన్నాం. ఒక్కో ఐటమ్ టేస్ట్ చేస్తూ మెమొరీస్ గుర్తు చేసుకుంటున్నాం. ఈ ఫుడ్తో పాటు ఈ మూమెంట్స్, ఈ బాండింగ్ కూడా మా కోసం చాలా స్పెషల్. లైఫ్లో ఇలా సింపుల్గా కలిసి టైం స్పెండ్ చేయడం కూడా యూనో ఇట్స్ ఎ బ్లెస్సింగ్, ట్రూలీ ఎ బ్లెస్సింగ్.
ఫైనల్లీ ఈవినింగ్ కొంచెం రిలాక్స్ అవ్వాలని ఇంటి నుండి బయటికి వెళ్ళి కెఫేకి వెళ్దామని ప్లాన్ చేసాం. సో అక్కడ హెవీ ఫుడ్ కాకుండా లైట్గా తినేసి సింపుల్గా సెలబ్రేట్ చేసాం. సమ్టైమ్స్ గ్రాండ్ సెలబ్రేషన్స్ కన్నా ఇలా పీస్ఫుల్ మూమెంట్స్ చాలా హ్యాపీనెస్ ఇస్తాయి. డే ఎండింగ్లో కేక్ కటింగ్, బర్త్డే విషెస్, స్మైల్స్, లాఫ్టర్. ఎస్, ఈరోజు ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్తో కంప్లీట్ అయిపోయింది. ఈ మూమెంట్స్ అన్నీ ఫ్యూచర్లో చూస్తే స్వీట్ మెమోరీస్ ఫర్ అస్. ఎస్, ఈ బర్త్డే మా లైఫ్లో అన్ఫర్గెటబుల్ డే. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్కే క్రేజీ కపుల్. థ్యాంక్ యూ.